ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరులు మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వకండి. ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నా, అలాగే మా కొరకు ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి తాటిపూరలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ, మరి మా కొరకు పరిచర్య కొరకు మరి ఎక్కువగా ప్రార్థించండి. మరి అలాగే ఫేస్బుక్లోను అలాగే యూట్యూబ్ ద్వారా కూడా సిఓసి తాటిపూర అని కొడితే ప్రతి లైవ్లు మీరు వీక్షించే అవకాశం ఉంటుంది. మరి దేవుని పాఠాలను నేర్చుకోవడానికి, వాక్యంలో బలపడడానికి మీరు ఫాలో అవ్వండి, ప్రోత్సహించండి. మరి సాధ్యమైనంత వరకు మరి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తారని మేము ఆశపడుతున్నాం. సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించి బలపరచండి. మీ కొరకు మేము ప్రార్థించడం అనేది కూడా జరుగుతుంది. మరి రోజు ప్రభు దినముగా ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించుకునే అవకాశం ఇచ్చారు కనుక ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయలోనికి వెళదాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, పరమందు ఆశ్రయుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఈ ఆదివారము మరొకసారి ప్రభు దినముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేశారు. ఆరాధనకి చేరువచ్చిన మీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినయముతోనూ విధేయతతోనూ లోబడి మీకు తండ్రి భయపడి జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఎవరైతే తండ్రి స్థానిక సంఘానికి రాలేకపోతున్నారో వారందరినీ కూడా మందించండి. సమయాన్ని గుర్తించి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించుకుని మీ నామాన్ని గణపరిచే భాగ్యాలు దయచేయండి. ప్రభుని జ్ఞాపకం చేసుకునే దినమని తండ్రి ప్రతి ఒక్కరు గుర్తించి రాగలిగిన భాగ్యాలు దయచేయమని, చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీకు విధేయులుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యాన్ని వివరిస్తుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారాన్ని మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానముతో నింపండి. మరి అలాగే తండ్రి మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యాన్ని వినుచుండగా వినగలిగే చెవులు, గ్రహించే హృదయాలు దయచేయండి. అసత్యము అబద్ధము మాకు దూరంగా ఉంచమని, సత్యవంతులుగా మమ్మల్ని నడిపించి బలపరుస్తారని, మరి వీళ్ళు లైవ్ ద్వారా మీ వాక్యాన్ని ఆయా ప్రాంతాల్లో ఉండి మీ వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ, ఆయా దేశాల్లో ఉండి కూడా మీ వాక్యాన్ని విని నేర్చుకుని బలపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, వినయ విధేయతలతో నడిపించమని, మేము బ్రతికినంతకాలం తండ్రి మీ చిత్తానుసారంగా జీవించి మీకు మహిమ తెచ్చే భాగ్యాలు దయచేయమని, మీ కుమారుని రక్తంలో కడగబడి నిత్యము తండ్రి మీ సంకల్పంలో ఉన్న క్రీస్తు సంఘంలో మేము ఎదిగే భాగ్యాలు దయచేస్తారని, ఘనతను మహిమను ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించారు. ఎన్నో మాటలు మనం వినడానికి నేర్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు కృప చూపించున్నారు. మరి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. వినే ప్రతి మాట మీద కూడా మీరందరూ మనసు పెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం వినడం మన జీవితంలో ధన్యకరం. ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం వినాలి, నేర్చుకోవాలి, చదవాలి, గైకోనాలి. అటువంటి స్థితిలో మనం ఎదగవలసిన అవసరత ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించిన ఆయుష్కాలాన్ని మనం దేవుని పనికై ఉపయోగించేవారిగా ఉండాలి. మన జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం. మనము కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని తెలిసిన, పరిశుద్ధత విలువలు మనం తెలిసిన, దేవుని సన్నిధిలో బ్రతకడం మనం విఫలమైపోతున్నాం. మన ఆయుష్ను, మన సమయాన్ని, బలాన్ని, సమస్తాన్ని దేవుని కంటే ఎక్కువగా వ్యర్థమైన వాటికి మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనం ఆలోచించవలసింది దేవునికి మనం ఎంత విలువ ఇస్తున్నాం అనేది మనకు కావాలి. దేవునికి ఎంత మహిమ తెస్తున్నాం అనేది కావాలి. కనీసం మనకి దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో మనం దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మనం హాజరవుతున్నాం, ఎన్నిసార్లు మనం దేవునికి మరి స్తుతులు చెల్లిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఆదాము మొదలుకొని ఈనాడు వరకు కూడా ఎంతోమంది దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఉపయోగించుకున్నారు. కొందరు దేవునికి ఇష్టలుగా బ్రతికారు, కొందరు దేవునికి అయిష్టంగా బ్రతికారు, కొందరు దేవుని సన్నిధిలో బ్రతకడానికే తమ జీవితాలని ఉపయోగించుకున్నారు. కొందరు ఎలా బ్రతికితే ఏముందిలే, జీవితము ముగుస్తుంది కదా, మన ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాం కదా అనుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కానీ మెతుషాలనే ఒక మానవుడు పాత నిబంధనలో చూసినట్లయితే 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఆ 969 సంవత్సరాలు బ్రతికిన తనకిచ్చిన ఆయుష్ కాలంలో కనీసం దేవుని సన్నిధిలో బ్రతికినట్టుగా కూడా ఎక్కడ మనకి లెక్కించబడదు. దేవునిలో ఈ పని చేశాడని ఎక్కడ కూడా వ్రాయబడి లేదు. కానీ ఆయుష్ కాలాన్ని చరిత్రలో అందరికంటే ఎక్కువగా అనుభవించిన వాడు మెతుషాల. 969 సంవత్సరాలు ఇచ్చిన దేవునికి ఉపయోగించలేని అజ్ఞానంలో బ్రతికాడు. కానీ చాలా తక్కువ కాలం బ్రతికిన దేవుని పనిని చేసిన వారు ఉన్నారు. నోవాహు తన ఆయుష్ కాలాన్ని దేవుని సన్నిధిలో గడిపాడు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అలాగే మోషే, యెహోషువ, అలా దావీదు, సొలొమోను ఎందరో తమ తక్కువ కాలం బ్రతికిన దేవుని సన్నిధిలో బ్రతికిన వారికి మనం చూస్తున్నాం. అలాగే మోషే తర్వాత ఆయుష్ కాలం 120 సంవత్సరాలకు వచ్చేసింది. 120 సంవత్సరాలకి వచ్చేసిన దేవుడిచ్చిన తక్కువ సమయాన్ని మరి దేవుని సన్నిధిలో బ్రతికిన వారు అపోస్తులు ఉన్నారు, ఆదిమ సంఘంలో ఎందరో ఉన్నారు. కానీ మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఈ దినం మనం ఏం చేస్తున్నాం అనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరత ఉంది. మన జీవిత దినాల్లో దేవుని సన్నిధిలో కనబడాలి అండి. మన జీవితాంతం దేవుని సన్నిధిలో ఉండాలి, అదే నేర్చుకోవాలి. మనం ఒక మాట చదువుకొని పాఠంలోనికి వెళదాం. ద్వితీయోపదేశకాండం భక్తుల యొక్క ఆలోచనలు, వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తమ జీవితంలో ఈరోజు మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలని ఆజ్ఞలని నీ జీవిత దినములన్నిటిను ఏం చేయాలట? ఎంతకాలం? జీవితకాలం. నీ జీవిత దినములన్నిటిను ఏం చేయాలి? గైకోనాలే. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకిస్తున్న సమయం అది, దేవుడు మనకిస్తున్న అవకాశం ఇది, మన జీవిత దినాలు. మీకు అర్థమవుతుందా? మన జీవిత దినాల్లో ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, జీవిత దినాల్లో మీరు ఏం చేయాలని చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలను కట్టడలను నీ జీవిత దినములన్నిటిను ఏం చేయాలంట? అలాగే ఇశ్రాయేలుతో మోషే ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట జీవిత దినాలు అంటే అర్థం ఏంటి? ఎంతకాలం? జీవితకాలం. అంటే ఎన్ని సంవత్సరాలు దేవుడిస్తే అన్ని సంవత్సరాలు ఆయన సన్నిధిలో ఆయన మాటలు నేర్చుకుంటూ బ్రతకాలి, ఆయన ఇచ్చిన గ్రంథాలను చదువుతూనే బ్రతకాలని ఇశ్రాయేలుకి దేవుడు సెలవిస్తున్న మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనం. ఓకేనండి. నరుల జీవితకాలం రాసుకున్న అవసరం అవుతాం. నరుల జీవితకాలం ఎట్లుండాలనేది మనం గుర్తించుకోవాలి. అందుకనే మోషే ద్వారా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీ జీవిత దినములన్నిటిను ఆయన ఆజ్ఞలను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు. నీకు అర్థమవుతుందా? దేవుడిచ్చిన జీవిత దినాలు ఎక్కడ గడపాలట? దేవుని సన్నిధిలో. ఆయన గ్రంథాన్ని, ఆయన ఆజ్ఞలను గైకొనుచు కట్టల ప్రకారంగా జీవిస్తే ఏమున్నదట? దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమును మీరు చూడండి, మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. దేవుడిచ్చిన దేశంలో మీరు బ్రతకాలి అని అంటే ఆ దేశంలో కూడా ఎలా ఉండాలట?
దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీరు ఆ దేశంలో దేవుడిచ్చిన ధర్మానుసారంగా బ్రతకాలి. ఆయన ఇచ్చిన ధర్మం ఏది? ధర్మం ఇదే అని అన్నాడు. ఏంటి ఆ ధర్మము? ఆజ్ఞలు, కట్టడలు, విధులు. అంటే ఆయన ఏం చెప్పాడో, ఆయన గ్రంథం నుంచి ఏమి వివరించాడో అది చేస్తేనే వారు ఏమవుతారట? దీర్ఘాయుష్మంతులు అవుతారు. అది ఎంతకాలం చేయాలని చెప్పాడు? నీ జీవిత కాలమంతయు. ఓకేనా అని ఇశ్రాయేలులకు మోషే ద్వారా తెలియపరుస్తాడు. ఒకసారి యెషయా గ్రంథంలోనికి మనం వెళ్తాం. జీవిత దినాలు ఆజ్ఞలను గైకొనాలని దేవుడు ఇశ్రాయేలులకు తెలియపరిచాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 38వ అధ్యాయం 16వ వచనం. ప్రభువా, చూడండి, ప్రభువగు 38వ అధ్యాయం 16వ వచనం. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదు, నన్ను జీవింప చేయదు. మీకు అర్థమవుతుందా? ఆయన ఏం చేస్తున్నాడంట? బాగు చేయదు, జీవింప చేయదు. అండ్ ఇప్పుడు ఆయన బాగు చేసేవాడు, జీవింపజేసాడు. అర్థమవుతుందా? అంటే మనకు కలిగిన వ్యాధి బాధలు, ఎటువంటి సమస్యలు వచ్చినా మనల్ని ఏం చేసేవాడు అంటే ఆయన వదిలేసేవాడు కాదు, బాగు చేసేవాడు. మరొక మాట చెప్పాడు, జీవింప చేసేవాడు. మనల్ని మరణానికి అప్పగించేవాడు కాదండి. మీకు అర్థమవుతుందా? ఆయన జీవింపజేసేవాడు కాబట్టి మనం ఏం చేయాలట? జీవితకాలం ఆయన సన్నిధిలో ఆయన గ్రంథాన్ని గైకోవాలి. అదే చెప్పాడు, ఆయన ఆజ్ఞలను జీవిత కాలమంతయు గైకోవాలి. జీవిత కాలమంతా ఆయన ఆజ్ఞలను గైకుంటే ఏముంది? బాగుపడే అవకాశం ఉంది, జీవించే అవకాశం ఉంది. యెషయా ద్వారా ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్న మాటలు 14 వచ్చిన ఇదే అధ్యాయంలో 14 వచ్చిన. మంగళ కత్తి పెట్టవలెను, ఒదే కోరుకు వలెను. నేను కిచకిచలాడి తిని గొవ్వవలే మూలిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు, అది ఉన్నత స్థలం అంటే ఆయన పరిశుద్ధ స్థలం. ఓకేనా? ఆ స్థలము తట్టు చూసి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగను. మీకు అర్థమవుతుందా? నాకు శ్రమ కలిగను, యెహోవా నా కొరకు పూటపడి యుండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను. ఆయనే ఆయన మాట ఇచ్చేవాడు, ఆ మాటను నెరవేర్చేవాడు. నాకు కలిగిన వ్యాకులములను బట్టి నా సంవత్సరములను నేను మెల్లగా నడుచుకొందును. మీకు అర్థమవుతుందా? నాకు ఇచ్చిన సంవత్సరములని నేనేం చేస్తాను? మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు బ్రతుకుదురు, జీవింతురు. వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలను బట్టి హిజ్కియా మాట్లాడుతున్న మాటలు ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మీకు అర్థమవుతుందా? జీవించే అవకాశం లేదు. మీకు అర్థమవుతుందా? నేను మెల్లిగా మొత్తం మీద నువ్వు ఆయుష్ కాలం ఇస్తే నేను బ్రతికేస్తాను. మీకు అర్థమవుతుందా? చెప్తున్న మాటలు మెల్లగా నేను బ్రతికేస్తాను, నువ్వు ఆయుష్ కాలం ఇస్తే చాలు. నేను వ్యాకులు పడినా పర్లేదు, కానీ నాకు శ్రమ కలిగినప్పుడు అమ్మా నా కొరకు పూట పడేవాడువు నీవే, నన్ను బాగు చేయవాడువు నీవే. నేను క్షీణించినప్పుడు నా కన్నులు నీ పరిశుద్ధ ఉన్నతమైన స్థలము చుట్టూ చూస్తున్నాయి. అలా ఉన్నతమైన దేవుడి తట్టు చూచాడని హిజ్కియా. ఎప్పుడు? 2వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై. 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని
మీకు అర్థమవుతున్నా? నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ఏం చేశాడట? ప్రార్థించి. ఆయన ఉన్నతుడైన దేవుని తట్టే చూచాడు. ఎప్పుడు ఎప్పుడు మరణకరమైన రోగంతో మరణంలో కొట్టుమిట్లాడుతూ ప్రవక్త వచ్చి నువ్వు ఇంకా చనిపోతావు, నీ ఆయుష్కాలం ముగించింది అని అంటే కన్నీటితో ఆ మంచం మీదే ఆ వ్యాధితోటే ఆ రోగంతో హిజ్కియా ఏం చేశాడంట? ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? నేను ఆరోగ్యంగా ఉండగా, నేను బలంగా ఉండగా నీ సన్నిధిలో యథార్థవంతుడినే. మీకు అర్థమవుతుంది? నీ దృష్టికి నేను ఎలా బ్రతికానో ఒకసారి కృపతో అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? మనం బలహీనం అవ్వచ్చు, బలంగా ఉండొచ్చు, రోగం రావచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒక విషయం మనం అర్థం చేసుకుని ఏ స్థితిలో ఉన్నా సరే మీకు అర్థమవుతుందా? హిజ్కియా చెప్పే మాటలు మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాయంటే బలం ఉండగా అంటే ఆరోగ్యం ఉండగా చేయగలిగే సామర్థ్యం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో బ్రతకాలి. ఓకేనా? ఆరోగ్యంగా ఆయన సన్నిధిలో బ్రతికి ఆయన సేవ చేశాడు కాబట్టి మంచం మీద పడిపోయినప్పుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఏమని ప్రార్థిస్తున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో అని మాట్లాడకే అసలు ఏమని జ్ఞాపకం చేసుకోమని అడిగాడు? నేను ఆరోగ్యంగా ఉండగా ఎలా బ్రతికుని నీ సన్నిధిలో ఒకసారి తలంచుకో. అసలు దేవుణ్ణి నా బ్రతుకు నీ సన్నిధిలో ఆరోగ్యంగా ఉండగా ఈ రోగం రాకముందే ఎలా బ్రతికో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎంత పవర్ఫుల్గా బ్రతికాడంటే, అసలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని అన్నాడంటే ఎంత ధైర్యంగా ప్రార్థించాడని. కారణం ఏంటి తెలుసా? ఆయన బ్రతికిన యథార్థత. ఓకేనా? ఆయన సన్నిధిలో బ్రతికిన అక్కడే చెప్పుడు నీ సన్నిధిని యథార్థ హృదయుడైన సత్యముతో అంటే ఆయన గ్రంథానుసారంగా సత్యము అనగా నేనెట్లు నడుచుకుంటునో కృపతో నీ దృష్టికి సమస్తమును అది ఆయనకు అనుకూలమైనది చేశాడు. హిజ్కియా కృపతో జ్ఞాపకం చేసుకొని చెబుతూ ఇక అర్థమవుతుంది. ఆ ప్రార్థన ఆలకించాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడా? మర్చిపోయాడు దేవుడు? బ్రతికించాడే లేదా? మరలా లేవనెత్తాడు దేవుడు. ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తి 15 సంవత్సరాల ఆయుష్కాలని ఏ ప్రవక్త అయితే నీళ్లు చక్క పెట్టేసుకో అని చెప్పాడో అదే ప్రవక్తను పంపించి మరలా నీ దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలను పెంచాడు అని అన్నాడంటే దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో ఒకసారి ఆలోచించు అమ్మా. అలా ఎందరో బలహీనతలతో దేవుడు డాక్టర్లు కూడా సెలవిచ్చారు, ఇంకా బ్రతకడండి, ఇంకా మర్చిపోయామండి, ఇంకా ఛాన్స్ లేదండి, మా ప్రయత్నాలన్నీ చేసేసామండి, ఇంకా మీకు ఏమైనా ఉంటే మీకు ఇష్టదైవాన్ని కొలవండి, ఆయన్ని అడగండి, ఎత్తు ఆయన వచ్చానని అనుకునే వాళ్ళు ఎప్పటికీ చనిపోతావంటే 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీకు అర్థం సంవత్సరాలు దాటి బ్రతుకుతున్న వారు లేరా? ఇప్పటికంటారు డాక్టర్ ఎప్పుడో మర్చిపోవాలని అన్నారండి. ఇంకా దేవుని కృపలన మా ఓడు బ్రతుకున్నాడండి, లేకపోతే మా ఇంట్లో పలానా ఆవిడ బ్రతుకుందండి అని అంటున్నామంటే ఎవరు ఆయుష్కాలం అనుకుంటున్నారు? మన ఆయుష్కాలంలో దేవుని కృప ఉంది కాబట్టి ఒకటి చెప్తున్నానండి, మనం ఎలా బ్రతికినా దేవుని సన్నిధిలో మన దినాలు ఉండాలనే చెప్తున్నాడు. ఇందాక నుంచి మనం నేర్చుకునేది కూడా అదే. ఓకేనా? ఇక్కడ హిజ్కియా చెప్తున్నది అదే. అందుకనే నేనేం చేస్తానని చెప్తున్నాడు, బాగు చేయవాడు నువ్వే, జీవింపజేయవాడు అది. హిజ్కియాను బాగు చేశాడు, జీవింప చేశాడు. మనం దేవుని సన్నిధిలో ఉంటే బాగుపడతాం, జీవిస్తాం, అంతే తప్ప మన జీవితం ముగించిపోయే అవకాశం లేదు, గుర్తించాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 27వ అధ్యాయం కీర్తన 27వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. 27వ అధ్యాయము 4వ వచనం దావీదు చెప్తున్న మాటలు, యెహోవా యొద్ద ఒక వరము అడిగితే నేను దానిని వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు దావీదు? దేవుని మందిరములో జీవించాలనుకున్నాడు. ఎంతకాలం? నా జీవిత కాలం అంతయు నేనేం చేస్తాను? యెహోవా మందిరములో
నివసిస్తాను. దావీదు చెప్తున్న మాట. మన జీవిత దినాలు దేవుని మందిరంలో నివసించేలాగా ఉండాలి. మనకు నేర్పుతున్న మాటలు ఇవే. అర్థమవుతుందా? మన జీవిత దినాలు ఎక్కడ నివసించాలి? దేవుని మందిరంలో. దావీదు నేర్పుతున్నాడు. ఒక వరం అడిగాడట, దానిని ఎక్కడ వెతుకుతున్నాడు? ఆయన సన్నిధిలో వెతుకుతున్నాడు. ఆయన ప్రసన్నత అంటే ఆయన తేజస్సు చూడాలని ఆయన ఆలయంలో ఏం చేస్తున్నాడట? ధ్యానిస్తున్నాడు. ఇందాక గైకోనమని చెప్పాడు చూసా ద్వితీయోపదేశకాండంలో. ఆయన మాటలను ధ్యానిస్తున్నాడు, దేవుళ్ళలో తపస్సు చేస్తున్నాడు అనమాట. ఎందుకు తెలుసా? నా జీవిత కాలం అంతా దేవుల్లో ఉంటే నేను అడిగిన వారం, నేను కోరుకున్న వారం పొందుతానని చెప్తాడు. ఒక విషయం చెప్పనా, అలా కనిపెట్టుకుని బ్రతికాడు కాబట్టి హిజ్కియా మేలు పొందాడా, నష్టపోయాడా? మేలు పొందాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం బ్రతికితే మనకి ఎప్పుడు మేలండి. అది ఎప్పుడు నేర్చుకో. ఓకేనా? దావీదు నేర్పుతున్నది అదే. నా జీవిత దినాలన్నీ నేను ఎక్కడ ఉంటానని చెప్పాడు, ఆయన సన్నిధిలో బ్రతికుతానని చెప్పి. 104వ కీర్తన, 104వ కీర్తన ఆ మాటలో చూడండి. 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 104వ కీర్తన 33వ వచనం చదవండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు ఏమర్థమైంది? ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉండి ఏం చేయాలి? ఎందుకు తెలుసా? ఆయన నామము కీర్తనీయమైనది. ఆయన జీవిత కాలము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఆయన నామాన్ని సంకీర్తనము చేయాలి. పాటల ద్వారా మన జీవితకాలం, మన స్వరం, ఓకేనా, ఏం చేయాలి? ఆయనని కీర్తించాలి. ఎందుకంటే ఒక మాట మీకు చూపిస్తాను, ఇది ఇలాగే ఉంచండి. ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఏప్రిల్ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము ఎల్లప్పుడూ ఏం చేయాలంట? అది స్తుతించడం కూడా ఏంటి? యాగం. మీకు అర్థమవుతుందా? మన పితరులు ఎన్నో యాగాలు చేశారు అమ్మా. పాట అనే స్తుతి కూడా మనం అందరం కలిపి పాట పాడుతుంటే ఇక్కడ ఒక యాగం జరుగుతుంది. అర్థమవుతుందా? స్తుతి యాగము 13వ అధ్యాయం 15వ వచనం. మీకు అర్థమా? కాబట్టి ఆయన ద్వారా క్రీస్తు ద్వారా మనము దేవునికి, తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? అందుకనే దావీదు ఏమన్నాడు? నా జీవిత కాలము నేను ఆయనను కీర్తించేదను. ఎక్కడ? ఆయన సన్నిధిలో. మన జీవిత కాలం ఏం చేయాలి? కీర్తించాలి. ఎందుకు తెలుసా? కీర్తన యాగం. ఇవాళ క్రొత్త నిబంధనలో ఉన్న మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? కీర్తనలు పాడి యాగం చేయాలి. కానీ పాత నిబంధనలో భౌతికమైన యాగం, ఎక్కడ? ఆత్మ సంబంధమైన యాగం. మీకు అర్థమవుతుందా? అది చెప్తారు, స్తుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెఫా ఫలము అర్పించేదము. జెఫా ఫలం అంటే అర్థమేంటి తెలుసా? మన గొంతులో నుంచి. మీకు అర్థమవుతుందా? జెఫా ఫలం అర్పించాలి. వాయిద్యంలో నుంచి రాదు ఇది. ఈ స్తుతి యాగము కానీ, ఈ జెఫా ఫలం కానీ వాయిద్యంలో నుంచి రాగలదా? రాలేదు. నువ్వు మోగెత్తే మోగుతుంది, మాట్లాడితే మాట్లాడుతుంది, లేదు లేదు. కానీ పలికేది నువ్వు, స్వరాన్ని కలిపేది నువ్వు. అందుకనే ఆయన నామమును ఒప్పుకొనుచు ఏం చేయాలంట? అంటే పాటల్లో కూడా ఆయన నామాన్ని ఏం చేస్తున్నావు? అంగీకరిస్తాం. ఒప్పుకొనుచు జెఫా ఫలము అర్పించుదము. ఎక్కడ? ఆయన సన్నిధిలో. ఎంతకాలం? జీవితకాలం. ఇప్పుడు రండి, కీర్తన 104 అధ్యాయం 33 వచనం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము. ఎంత అద్భుతమైన మాట అండి దావీదు మాట్లాడుతున్న మాటలు. నేనున్నంత కాలం నేనేం చేస్తాను? నా దేవుణ్ణి కీర్తించాలి. మనం ఉన్నంతకాలం, ఆరోగ్యంగా ఉన్నంతకాలం మన దేవుణ్ణి కీర్తించాలి. అందుకనే ఆయన నామాన్ని కీర్తించిన కీర్తనలు దావీదు గారు ఎన్ని ఉన్నాయండి? మీకు అర్థమవుతుంది. చాలా మంది కీర్తనలు రాశారు, అధికమైన కీర్తనలో దావీదు గారియే కనబడు. ఓకేనా? మన జీవిత కాలం అంతా ఏం చేయాలి? యెహోవాను కీర్తించాలి. అందుకనే
మన జీవిత కాలమంతయు ఆయన మందిరంలో నివసించాలని కోరాడు. 116వ కీర్తన 116వ కీర్తన చూడండి, 2వ వచనం చదువు. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు ఎక్కడుండి, అది ఆయన సన్నిధికి దూరమై కాదు, ఆయన సన్నిధిలో ఉండి ఏం చేయాలంట. అది అంటే ఇవాళ సంఘం మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? దేవునికి విజ్ఞాపన చేసే అవకాశాన్ని మనకిస్తుంది. ఆయన నామమున ఏదైనా అడిగే అవకాశం ఇవాళ సంఘంలో మనం కలిగి ఉన్నాం. అందుకని చెప్తున్నాడు, నా జీవితకాలం ఆయన నాకు చెవి యొగ్గెను అంటే అర్థం ఏంటి అమ్మా? ఆయన చెవులు నీతిమంతుల మొరల వైపు చూస్తున్నాయి అన్నాడు సామెతల పత్రిక గ్రంథంలో. మీకు అర్థమవుతుందా? నీతిమంతులు ప్రార్థనల వైపు ఎవరి చెవులు ఉన్నాయంట. అందుకని అంటున్నాడు దావీదు, చెవి యొగ్గి ఆలకించను కాబట్టి నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును అంటే అర్థం ఏంటి చెప్పండి? నిత్యము మనం ఏం చేయాలి? ఆయనకు ప్రార్థించాలండి. ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడంలో మనం విఫలం అవ్వకూడదు. ఓకేనా? మనం ఆయనకు మొర్ర పెట్టడంలో నిర్లక్ష్యం అవ్వకూడదు. కాబట్టి ప్రతి సమస్యను మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన విన్నపం ద్వారా తెలియపరచాలి. ఇవాళ సన్నిధి మనకు నేర్పిస్తున్నది. ఆయన మందిరంలో జీవితకాలం నివసించాలి, ఆయన ఆజ్ఞలను గైకోవాలి. అవునా కాదా? ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో ఆయన బాగు చేస్తున్నాడో, జీవింప చేస్తున్నాడో, ఆయన సన్నిధిలో నివసిస్తుంటే ఆయనని కీర్తనలు పాడుతూ ఆయనకు స్తుతియాగం అర్పిస్తూ జీవహ ఫలం అర్పించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆయనకు మొర్ర పెట్టే అవకాశం ఆయన సన్నిధి మనకే ఇస్తుంది. మొర్ర కూడా ఎంతకాలం మొర్ర పెట్టాలి? జీవితకాలం. రాజులు మొదటి గ్రంథం ఆ మాటలు చూడు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ మాటలో దావీదు హిత్తీయుడైన యూరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా ఎవరో దావీదు తన జీవిత దినంలో దేవుని ఎదుట ఎలా ఉన్నాడట? అది ఆయన సన్నిధిని విడవకుండా బ్రతకడమే యథార్థత. దేవుణ్ణి మరిచిపోకపోకుండా జీవించటమే యథార్థత. అర్థమైందండి? అంటే ఊరియా భార్య విషయంలోనే దావీదు ఏం చేశాడట? పాపం చేశాడు. ఓకేనా? ఆ విషయంలో తప్ప తన జీవిత కాలంలో దావీదు ఎలా ఉన్నాడు అన్నాడు? చెప్పండి. యథార్థంగానే దేవుని దృష్టికి నడిచాడు. అది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అంటే మన జీవిత కాలం దేవుని సన్నిధిలో ఉండడం ఏంటి తెలుసా? యథార్థతకు సూచన. మనం యథార్థంగా ఉండాలంటే దేవుని సన్నిధిలోనే పని. ఆయన సన్నిధికి దూరం అయ్యామనుకోండి, ఒకటే ప్రార్థించే అవకాశం ఉందా? 2 స్తుతించే అవకాశం ఉందా? ఆయన ఆజ్ఞలను గైకొనే అవకాశం ఉందా? మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది యథార్థత? ఆలోచించాలి. కాబట్టి దావీదు ఆయన సన్నిధిలో జీవితకాలం బ్రతికాడు. కాబట్టి ఎలా బ్రతికాడంట? యథార్థంగా. పాపం చేశాడు, ఆ పాపను కూడా లెక్కించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. అంటే చేసిన పాపము కంటే ఏ దినాలు ఎక్కువగా ఉన్నాయి దావీదు కాలంలో జీవితంలో? ఆయన సన్నిధిలో యథార్థతే ఎక్కువ ఉంది. కాబట్టి లోకంలో మనం బ్రతికినంతకాలం పాపం చేస్తాం. పాపాన్ని ప్రేరేపిస్తుందండి శరీరం లోకం. కానీ దేవుడి సన్నిధిలో బ్రతికినంతకాలం మనం ఏం చేయకుండా బ్రతుకుతాం తెలుసా? పాపం చేయకుండా, చెడిపోకుండా మనం యథార్థంగా బ్రతికే అవకాశం. అందుకనే మనం ఎక్కువ కాలం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. అవునంటారు కదా? ఎక్కువ కాలం ఎక్కడ ఉండడానికి ఇష్టపడాలి? అయితే మంగళవారం ఏం చేయాలి? ఇప్పుడు గురువారం ఏం చేయాలి? అవునంటారు కదంటారా? జరుగుతున్న ప్రతి కృతజ్ఞతలు మనం ఏం చేయాలి తెలుసా? కూడుకుల్లో
ఆయన సన్నిధిలో కనబడడానికి సిద్ధపడితే మనకేముందో తెలుసా అమ్మా, మనకేముందో తెలుసా? యథార్థత పెంచుకునే అవకాశం ఉంది. అది ఇప్పుడు అర్థం చేసుకో. ఒక మాట మీకు చూపిస్తాను. దావీదు జీవిత దినాల్లో యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడు. లోకాసువార్త ఒకసారి కీర్తనల గ్రంథము 17 వచ్చి లోకాసువార్తకు మరలా వెళదాం. కీర్తనల గ్రంథం 17 అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. చూడండి, 17 అధ్యాయం 14 వచ్చిన కీర్తన. చూడండి ఆ మాటలే, లోకుల చేతిలో నుండి. ఏ జీవితకాలం అంట? జీవితం. లోకులంటే లోకంలో ఉన్న వారి చేతిలో, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత. అది ఎలా రక్షిస్తాడట? అది ఈ లోకుల చేతిలో నుంచి ఈ జీవిత కాలం మట్టికే తా ఇష్ట ప్రకారంగా జీవిస్తారట లోకులు. కానీ లోకంలో ఉన్నవారు తనకు వచ్చినట్టుగా ఈ జీవిత కాలంలో జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ దావీదు అంటున్న మాటలు ఏంటి తెలుసా? లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలము మట్టికే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానములతో వారి కడుపు. అది ఎవరు నింపుతున్నారట? ఈ జీవిత కాలంలో ఈ లోకస్తులుగా బ్రతుకుతున్నా సరే వారు కడుపులు నింపేది కూడా ఎవరు తెలుసా? ఎలా నింపుతున్నాడు? మరలా దానములతో నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు. అది అంటే జీవిత కాలంలో లోపల ఎంతకాలం బ్రతికినా ఎలా జీవించినా తమకు కలిగినవన్నీ విడిచిపెట్టి వెనక వారికి వెళ్ళిపోవాలి. ఈ జీవిత కాలం మట్టిగా అన్నాడంటే దావీదు ఈ జీవిత కాలం కోసం ఆలోచిస్తలేదని అర్థమవుతుంది ఇక్కడ మనకి. అందుకనే లోకంలో కంటే ఎక్కువగా ఎక్కడ బ్రతకాలనుకున్నాడు దావీదు? దేవుని సన్నిధిలో బ్రతకాలని అనుకున్నాడు, యథార్థవంతుడిగా జీవించాలని అనుకున్నాడు. ఇప్పుడు చదువుదాం లోకసువార్త. లోకసువార్త. లోకస్తులందరూ ఎలా బ్రతుకుతున్నారు? ఈ జీవిత కాలం వరకే, ఈ లోకం వరకే బ్రతుకుతున్నారు. లోకసువార్త 1వ అధ్యాయం 75 వచనం. లోకసువార్త 1వ అధ్యాయం 75 వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి. ఎవరో దేవుడు ఎలా తప్పిస్తాడో చెప్తున్నాడు చూడండి. తప్పించి రక్షణ కలగజేసెను. దీనుని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. మీకు అర్థమవుతుందా? అంటే ఈ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుందో ఆది నుండి సమస్త ప్రవక్తలు ప్రవచించారట. కింద చదువుతూ ప్రవచించెను. ఆయన మన పితరులను కనికరించుటకు. చూడండి, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును. చూడండి, మన శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు ఎలా ఉండాలంట? నిర్భయులమై ఉండాలంట. అంటే అర్థమైంది తెలుసా? ఏ భయము లేకుండా ఉండే అవకాశాన్ని దేవుడిస్తాడు. లోకుల చేతుల నుంచి, లోకాధికారమైన అపవాది చేతుల నుంచి ఏం చేస్తున్నాడంటే తెలుసా? ఆయన రక్షించి విమోచించి. అయ్యే మనం పైన చదువు, ఈ రక్షణ కొరకు ప్రవక్తల నోట పలికించాడు. మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని ఎలా ఉండాలట? ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ ఆయన కలుగజేసాను. మీకు అర్థమవుతుందా? ఈ రక్షణ ఆయన కలుగజేసాను. ఎలా ఉండాలంటే ఈ జీవిత కాలంలో మనం నిర్భయులమై ఏ భయము లేకుండా. అందుకనే దావీదు ఈ లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలం వరకే తమ పాలు పొందుకుంటున్నారన్నారు. కానీ మన జీవిత కాలం అంతా ఎలా ఉండాలంటే నిర్భయులమై ఉండాలి. మనుషులకు భయపడకూడదు,
2 పాపానికి భయపడకుండా దేవునికి భయపడి మనం ఏం చేయాలట జీవించాలి. అదే కదా ఇక్కడ చెప్పాడు. ఆయన విమోచించే వారి కొరకు, ఆయన రక్షణ కొరకు కనిపెట్టి చూస్తున్నాడు. తన శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి ఇశ్రాయేల్ దావీదు వంశముల నుండి రక్షణను శృంగంగా ఆయన ఏర్పరుస్తున్నాడని ఆ పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు ఇక్కడ మాట్లాడు. కాబట్టి మన జీవిత కాలం అంతయు ఎక్కడ ఉండాలట? నిర్భయులమై దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఆయన ఏం చేయాలట? సేవించాలి. విమోచించాడు కనుక, పాపం నుంచి తప్పించాడు కనుక మనం ఏం చేయాలట? సేవించాలి. ఎలా సేవించాలి? పరిశుద్ధంగా. అంటే ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉంటే మనకి ఏముంది? పరిశుద్ధం. అందుకని ఆయన గ్రంథాన్ని ఎందుకు గైకొనమన్నాడు తెలుసా? ఆయన మాటలు ఎందుకు వినమన్నాడు తెలుసా? ఆయన సన్నిధిలో ఎందుకు బ్రతకాలి తెలుసా? పరిశుద్ధులుగా ఉండాలి. అదే కదా మనం చదువుకుంటూ వచ్చాం. ఆయన ఆజ్ఞలను మన జీవిత కాలం గైకొనాలని ఇశ్రాయేలుతో తెలియపరిచాడే లేదా మోషే. అలాగే యెషయా గారు గ్రంథంలో వివరిస్తున్నాడు. హిజ్కియా ఎలా ఉండాలనుకున్నాడు? హిజ్కియా అమ్మా, నీ సన్నిధిలో నన్ను బాగు చేయవాడు నీవే, నన్ను జీవింపజేయవాడు నీవే. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయన రోగములో, ఆయన బలహీనతలో, మరణాపే స్థితిలో ఏం చేశాడంట? హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థించాడు, కన్నీళ్ళు విడిచి. ఆయుష్కాలాన్ని ఇచ్చాడు లేదా? రోగాన్ని స్వస్థపరిచాడు లేదా? మరణంలో నుంచి బ్రతుకునిచ్చాడు లేదా? హిజ్కియా నేర్పిన ప్రార్థన, హిజ్కియా మాదిరి మనకు నేర్పుతున్నాడు. ఆయన సన్నిధిలో యథార్థంగా బ్రతికిన వారిని సత్యాన్ని అనుసరించి ఆయనకి ఇష్టానుసారంగా జరిగించిన వాటిని ఆయన జ్ఞాపకం చేసుకుని తప్పించాడు. అంతేకాదు దావీదు గారు తెలియపరిచారు, మన జీవిత దినాలన్నీ కూడా ఆయన మందిరంలో నివసించాలి. నేను ఒక వరం అడిగాను, నీ సన్నిధిలో నేను వారిని ఏం చేస్తున్నాను? ధ్యానిస్తున్నాను, వెతుకుతున్నాను. నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నేను కనపడతానని ఏమని మాట్లాడాడు దావీదు తెలియపరిచాడు. అదే దావీదు మరి కీర్తనలో 114 కీర్తనలో కూడా ఆయన ఏమని చెప్పాడంటే, నా జీవిత దినాల్లో నేను ఏం చేస్తాను? 104 కీర్తన ఆయన నామాన్ని కీర్తించారు. నేను బ్రతికినంత కాలం ఆయన నామాన్ని ఏం చేస్తాను? కీర్తిస్తాను. అదే ఎబ్రీ పత్రికలు ఏమని చెప్తున్నాడు? ఆయన నామమును ఒప్పుకొనచ్చు, జీవ ఫలము అర్పించడము, స్తుతి యాగము చేయడము. కాబట్టి మన గొంతు అనే స్వరం ద్వారా మన జీవ ఫలం ఆయనకు అర్పించాలంటే ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన పాటలు పాడుతూ, వాక్యానుసారమైన కీర్తనలు పాడుతూ, ఆయన నామాన్ని కీర్తిస్తూ జీవ ఫలం అర్పించాలి. జీవ ఫలం అర్పించడంలో మన స్వరాలు విఫలమవు. అంతేకాదు, నీ సన్నిధిలో నా జీవిత కాలం అంతా నేను ఏం చేస్తున్నాను? మొర్ర పెడతాను. అవునే కదా? అందుకనే ఈ ప్రార్థన నీతిమంతుల వైపు, వారి మొరల వైపు ఒకే ఉన్నావని మాట్లాడు. ప్రార్థన ఆలకించేవాడు తప్ప ప్రార్థన తోసేసేవాడు. అటువంటి దేవుని దగ్గర మన జీవిత దినాలు ఆయన సన్నిధిలో ఉన్నాయా? లోకంలో ఉన్నాయా? అదే మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దావీదు అంటున్నాడు, తన జీవిత దినాల్లో బత్షెబా విషయంలో తప్ప, అవునా, తన జీవిత దినాలన్నీ దేవుని దృష్టికి ఎలా బ్రతికాడు అన్నాడు దావీదు? యథార్థముగా చేసిన తప్పుల కంటే దేవుని సన్నిధిలో ఆయన గడిపిన యథార్థత, ఆయన గడిపిన జీవిత దినాల్లో ఎక్కువైంది. కాబట్టి మన లోకంలో గడిపిన దానికంటే దేవుని సన్నిధిలో గడిపిన సంవత్సరాలు ఎక్కువగా ఉండాలి, రోజులు ఎక్కువ అవ్వాలి. ర్యాలీ చేసుకుంటే అమ్మా ఎక్కువగా దేవుని సన్నిధిలో మన ఆయుష్ కాలం కనబడితే మనం దీవించుకోం. దేవుని సన్నిధిలో మన ఆయుష్ కాలం కుదించిపోకూడదు. అందుకనే కీర్తన 84 కీర్తనలు అంటాడు 10వ వచనం, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఒక దినాన్ని ఎంత ఆశీర్వాదంగా మనిషిని చూసారా? మరలా 90వ కీర్తనలు అంటాడు, 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి అది. అంటే 1000 సంవత్సరాలు ఒక జాబులు తీసి పడేస్తున్నాడు. మనకి 1000 సంవత్సరాలే. మీకు అర్థమవుతుందా? ఆయన దృష్టికి ఎలా ఉన్నాయి? ఒక జాబులు. అంటే 2026 సంవత్సరాలు, అంతేనా? ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నాయి? 2 జాబులుగా కనబడుతున్నాయి. అంతేనంటారు? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ అదే 2 జాబులుగా చేసిన ఆయన ఒక దినం ఆయన సన్నిధిలో కనీసం ఆరాధనలు గడిపితే
1000 దినాలు ఆదరేసుకుంటున్నాడు ఆయన. ఎంత భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం చూసారు. అందుకని మీరందరూ కోరుకున్నారు, నా జీవిత కాలం అంతే నీ సన్నిధిలోనే కనపడతాం, నీ సన్నిధిలోనే నివసిస్తాం. మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నిర్భయులమై ఉండాలి తప్పని భయంతో ఉండకూడదు. మరణానికి దోషులుగా మనం ఒక మాట మీకు చూపిస్తాం. మొదలు కొరింథీ పత్రిక ఆయన సన్నిధిలో ఎలా బ్రతుకుతామో అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘంతో చెప్తారు. మొదలు కొరింథీలకు రాసిన పత్రిక 9:14. 9:14. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడో. ఇప్పుడు చెప్పండి, సువార్త ప్రచురించేవారు, సువార్తను ప్రకటించేవారు ఎలా బ్రతుకుతున్నారంట, ఎలా జీవిస్తున్నారంట? సువార్త వలననే జీవిస్తున్నారు. అంటే మనం సువార్త ప్రకటించడంలో కానీ, ప్రకటించే సువార్తకు సహకరించడంలో కానీ మనం జీవిస్తే ఆ సువార్త మనల్ని ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. ఏ జీవిత కాలాన్ని అయితే పాత నిబంధనలో పితరులందరూ కోరారో ఆ జీవిత దినాల్లో ఆ అధికమైన ఆయుష్కాలాన్ని వాక్యం మనకిస్తుంది. ఓకేనా? దాని అర్థం ఏంటంటే, ఒకసారి 13వ వచనం చదువుదాం. దాని అర్థం ఏంటో చెప్తున్నాడు. ఆలయ కృత్యములు జరిగించేవారు అంటే ఆలయములో ఆరాధన చేసేవారు, ఆలయంలో ఆయన్ని సేవించేవారు అని అర్థం. ఆలయ కృత్యములు జరిగించేవారు, ఆలయము వలన జీవనము అంటే ఆలయములో ఆయన పనిచేసేవారు, ఆలయమే వారిని ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది, పోషిస్తుందని అర్థం. బలిపీఠంలో కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని, అంటే బలిపీఠం దగ్గర బలి అర్పిస్తూ జీవిస్తున్నవారు బలిపీఠం మీద ఉన్న ఆహారంతో బ్రతకలేదా అని పౌలు పాత నిబంధనలు ఉన్నవారితో చెప్తారు. అలాగే ఆలయ కృత్యములు, ఆలయములో పని జరిగించిన వారు ఆలయములోనే జీవనము పొందలేదా? దాని వారినే జీవించారు కదా, అంటే భౌతికంగాను జీవించారు, ఆత్మానుసారంగాను జీవించారని చెబుతూ ఇప్పుడు చెప్తున్నాడు 14వ వచనంలో సువార్తను అలాగున, అంటే 13వ వచనంలో ఎలా జరిగిందో అలాగున సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడో. అంటే ఒక యాజకుడు ఆలయ కృత్యాలు జరిగించి ఎలాగైతే పోషింపబడ్డాడో, జీవించాడో, ఒక బలి అర్పించి లేవీయులు బలిపీఠం మీద ఉన్న బలి అర్పణతో ఎలాగైతే పోషింపబడి జీవించారు, ఇవాళ సువార్త ప్రకటించేవారు సువార్త వలన పోషింపబడతారు, సువార్త వలననే జీవిస్తారు. అంటే ఇప్పుడు జీవింపజేసేది ఏది? వాక్యం. ఆ సత్యముతో నడిచడిగా బయటే హిజ్కియా తన సన్నిధిలో, అవునే కదా, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించుతున్న కృపతో జ్ఞాపం చేసుకున్నాడు. ఆ సత్యం 15 సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చింది. ఇంకో విషయం చెప్పనా, ఈ సత్యం మనకి ఎటర్నల్ లైఫ్ ఇస్తుంది, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. అది పౌలు చెప్తున్న మాటలు. ఆయన సన్నిధిలో అంటే అప్పుడు పాత నిబంధనలో ఆలయాన్ని సన్నిధి అని అన్నారు. ఈవిడ ఈ రోజు క్రీస్తు వచ్చాక క్రొత్త నిబంధనలో ఆ ఆలయము ఆయన సన్నిధి ఏమైంది తెలుసా? సంఘమై ఉంది, ఆయన రాజ్యమై ఉంది. ఆయన సంఘంలో మనం బ్రతికితే వాక్యమే మనల్ని జీవించేది. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:6. 2వ కొరింథీ పత్రిక 3:6. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చొప్పును గాని ఆత్మయే అది. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తులుగా పెట్టాడట, దేనికి పరిచారకులు అయ్యారట? క్రొత్త నిబంధనకు. క్రొత్త నిబంధనగా అర్థం ఏంటి? అక్షరము కాదు, ఆత్మ. అంటే అక్షరమేమో పాత నిబంధన, క్రొత్త నిబంధన ఆత్మ. అంటే పాత నిబంధన జీవింపజేయదు, క్రొత్త నిబంధన జీవింపజేస్తుంది. అందుకనే ఈ సువార్త క్రొత్త నిబంధన. ఓకేనా? సువార్త మనకి నేర్పేది ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారంగా బ్రతుకొని చెప్తుంది. ఏది?
అమ్మా ఏది? సువార్త. క్రొత్త నిబంధన ఆజ్ఞల ప్రకారంగా మనం నడవాలి. పితరులు అక్షరానుసారంగా బ్రతికారు, అంటే ధర్మశాస్త్ర ఆజ్ఞలు విధులు కట్టడలను బట్టి బ్రతికారు. ఇప్పుడు క్రీస్తు క్రొత్త నిబంధన మనకి ఇచ్చాడు కదా. క్రొత్త నిబంధనలు ఆయన ఏం చేయమన్నాడో, క్రొత్త నిబంధన క్రైస్తవుని ఎలా బ్రతకమన్నదో అలా అనుసరించే వాడికే బ్రతుకుందండి. అందుకనే అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను అంటే పాత నిబంధన అనేకుల్ని చంపిందని, శాశ్వతమైన విముక్తి కలగజేయలేకపోయిందండి. కానీ క్రొత్త నిబంధన ఏం చేసింది తెలుసా? క్రొత్త నిబంధన ఏం చేసింది తెలుసా? శాశ్వతమైన రే సైలెంట్గా ఉన్నాడు రా ఇలా తిరిగి శాశ్వతమైన విమోచనని ఇచ్చిందంట, శాశ్వతమైన విడుదల ఇచ్చిందంట. ఏది? క్రొత్త నిబంధన ఆత్మ. ఓకేనా? ఆ విషయాన్ని మీకు చూపిస్తుంది చూడండి. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం. మీకు అన్న అర్థమవుతుందా? ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. ఆత్మయే జీవింపజేస్తుందంటే మనం ఎక్కువగా అర్థమవుతుందా? ఎక్కువగా ఎలా ఆలోచిస్తాం? ఈ శరీరం నిష్ప్రయోజనం, మనలో ఉన్న ఆత్మనే నివసిస్తుంది అనేసి ఎక్కువగా ఈ అర్థాన్ని తీసుకుంటాం. కాదని నేను అన్నాను. అక్కడ ఉన్న ఆత్మ సంబంధమైన అర్థం మరొక అర్థం ఏంటి తెలుసా? శరీరము నిష్ప్రయోజనం అని అన్నాడంటే ఆత్మ జీవింపజేస్తుందంటే ఆత్మేది అది ఏదట? ఇందాక కొరింథీ పత్రికలు చెప్పు. ఆత్మేది? క్రొత్త నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎలా జీవింపజేస్తుంది? ఇక్కడ క్రీస్తు చెప్తున్నాడు, నా శరీరము తిని. అదే కదా పైనుంచి చెప్పుకుని వస్తుంటా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఏమవుతాడు? నిత్య జీవం పొందుతాడు, జీవింపజేయును అని చెప్పుకుంటూనే వచ్చాడు. ఎవరు? 58 వచ్చు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు. అది ఈ మన్నా పితరులకు ఇచ్చింది ఏ నిబంధన? పాత నిబంధన. అది శరీరం. ఓకేనా? మన్నాను తినియు చనిపోయినట్టు. అది మన్నాను తిని పితరులు ఏమైపోయారు? పాత నిబంధనలో ఉన్నా సరే ఏమైపోయారు? అనుసరించిన చాలా మంది చనిపోయారు. ఈ ఆహారం అంటే ఏ ఆహారం? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం. ఇప్పుడు దాని స్వాదర్శంగానే ఆరాధనలో మనం పాలు పంపులు పొందుతున్నామా లేదా? ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అలా చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు 63 వచనంలో, ఆత్మయే అది క్రొత్త నిబంధనే జీవింపజేస్తారు తప్ప పాత నిబంధన కాదు. మనం కూడా అర్థం చేసుకోవాలి, శరీరము కాదు జీవించేది, ఆత్మే. కాబట్టి ఈ శరీరాన్ని బట్టి సంఘము నుండి ఆత్మను బ్రతికించుకుంటామా, లేదంటే శరీరానుసారంగా ఉండి లోకము నుండి ఆత్మను చంపుకుంటామా? ఎవరి మీద ఉంది బాధ్యత? మన మీదే ఉంది. కాబట్టి తన జీవిత దినాలన్నీ కాలమంతా కూడా ఎక్కడ గడపాలని కోరుకున్నారు, ఎక్కడ స్తుతించాలనుకున్నారు, ఎక్కడ మహిమపరచాలనుకున్నారంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి అంటేనే బ్రతికారు. మనం ఏమంటున్నాం? ఆత్మాల ప్రార్థన అంటున్నాం, అవునా కదా? ఆత్మాల దేవుని సన్నిధికి వచ్చేలా అని అంటున్నాం. ఇంకా ఆత్మాల ప్రార్థన ఏంటండి అనే పరిస్థితికి మనం వచ్చాం. మరి ఆత్మాల మరి జీవం ఎలా ఎత్తాడండి? మనకి పరలోకం ఎలా దొరుకుతుందండి మరి? అవునంటారు కదంటారు. ఆత్మాల ఆశీర్వాదాలు కావాలంటారు, ఏమిటమ్మా అన్నాడానికి దేవుడు ఏమైపోతాం మనం? అవునంటారు కదా. మనం అడగక ముందే మనకు అక్కడికున్నవేమో ఇది తెలుసుకుని ఇస్తున్నాడంటే కనీసం ఆయన చిత్తమేంటో గ్రంథం ద్వారా తెలిసా కూడా దాన్ని నెరవేర్చకపోతే ఎలాగండి? అందుకనే అక్షరము చంపును ఆత్మయే జీవింపజేస్తుంది. శరీరం కేవలం ఎలాంటిదంట? నిష్ప్రయోజనం. ప్రయోజనమైనది ఏది? ఆత్మ. ఆత్మే బ్రతికిస్తుంది. మన ఆత్మ బ్రతుకుతుంది. మన ఆత్మను బ్రతికించేది క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన ఎలా బ్రతికిస్తుందని అంటే క్రీస్తు శరీరము రక్తముగా. ఈ జీవాహారములో, పరలోక సంబంధమైన ఆహారములో పాలు పొందుతుంటే బ్రతుకుతున్నాం. కానీ పాత నిబంధనలో భౌతికమైన ఆహారం తిన్నారు, దేవదూతల ఆహారం అన్నారు, మన్నా కూడా చనిపోయింది. కానీ పరలోకము నుంచి దిగి వచ్చిన డైరెక్టర్ దేవుడిచ్చిన ఆహారాన్ని మనం తినే అవకాశం ఇచ్చి, దేవదూతల ఆహారం కాదండి,
దేవుణ్ణే ఆహారంగా మనం పూజిస్తున్నామంటే ఇది ఎవరికి దొరుకుతుందండి భాగ్యం? అదే చెప్పుడు కొరింథీ పత్రికలో పౌలు ఏమని, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలననే జీవిస్తారని అన్నాడు. కాబట్టి వాళ్ళ సంఘములు స్వార్థ ప్రకటిస్తూ సంఘములు జీవిస్తూ ప్రభు కొరకు బ్రతికేవాడు ప్రభు వల్లనే జీవిస్తాడు. ఆయన శరీరము ఆయన రక్తమే మనల్ని జీవించేస్తాడు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 7:25 ముగింపు వైపు వెళ్తాను. హెబ్రీ పత్రిక 7:25 త్వరగా 7:25 హెబ్రీ పత్రిక. ఈయన తన ద్వారా, ఈయన అంటే ఎవరు? క్రీస్తు. పైన 23-24 పాత నిబంధన యాజకుల గురించి చెప్పాడు. ఈ 25 క్రొత్త నిబంధన యాజకుల గురించి చెప్తున్నాడు. అందుకనే వారు ఎలా ఉన్నారో చెప్పాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము. అది మరి పాత నిబంధన యాజకులు నిరంతరం జీవించలా. యాజకుడు తాత్కాలికం కాబట్టి యాజకత్వం, యాజకులు మారారు, కానీ ఈయన నిరంతరము జీవించుచున్నాడు కాబట్టి విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఎవరు? దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయడానికి ఈయన నిరంతరం. అంటే మన పక్షమున విజ్ఞాపన చేసేది ఎవరు? తండ్రి దగ్గర. అమ్మా అర్థమవుతుందా? మన పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన ఎవరు చేస్తున్నారు? అది మనమే ప్రార్థిస్తున్నామని అనుకుంటున్నాం. మన కొరకు అక్కడ విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తున్నది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఆయన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తారు. ఇంకో విషయం చెప్పనా, మీరు కానీ నేను కానీ ఎన్ని ప్రార్థనలు చేయండి, ఆమెననేవాడు కూడా ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఆయన ఆమెను అనకపోతే మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరదు, అంగీకారం. ఆలోచించి అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని, ఎవరినే? తన యొద్దకు వచ్చుచున్న వారిని, అంతేనా చెప్పాడు? వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు యేసుక్రీస్తు. కానీ పాత నిబంధనలు ఏం చేయలేకపోయారు? సంపూర్ణంగా రక్షించలేదు యాజకులు. కానీ ఈయన నిరంతరం జీవిస్తాడు కాబట్టి సంపూర్ణంగా ఏం చేస్తాడంట? అంటే ఈయన నిరంతరం జీవించి సంపూర్ణంగా రక్షించునని రాసుకోండి. ఒక మాట మీకు చూపిస్తాను. ఇదే హెబ్రీ పత్రిక 27-28 ఇదే అధ్యాయంలో ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించెను. ఏది ధర్మశాస్త్రం మనకి ఏది? అక్షరం అన్నాడా, ఆత్మ అన్నాడా? చెప్పాలి మీరు. అది మనం ముందు చదువును వచ్చినాలన్నీ మన మైండ్లోకి వచ్చేది. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది. గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం ఏది? ప్రమాణపూర్వకమైన వాక్యం ఏది? ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన వాక్యం ఏది? క్రొత్త నిబంధన. ఓకేనా? ఇప్పుడు రెండవదిగా వచ్చినది క్రొత్త నిబంధన అన్నాడంటే ముందుది ఏమవ్వాలి? పాత. అది పాత నిబంధన కాబట్టి క్రొత్త నిబంధన వాక్యం. ఓకేనా? క్రీస్తు వాక్యము ఏ నిబంధన అంట? క్రొత్త నిబంధన. ఆ తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. మరి మొదటిదైతే బలహీనత గల మనుషులు నియమించింది. తర్వాత వచ్చిన వాక్యము. ఓకేనా? అదే కదా చెప్పాడు. ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణము సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక. క్రొత్త నిబంధన ఎవరు నియమించింది? ఇప్పుడు నిరంతరము జీవించే యాజకుణ్ణి, సంపూర్ణ సిద్ధి పొందిన యాజకుణ్ణి నియమించింది. మన కొరకు తండ్రి దగ్గర నిత్యము విజ్ఞాపన చేయగలిగిన వాడిని నియమించింది. గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల కంటే మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఏం చేయాలి? తమ కొరకు అర్పించుకోవాలి, ప్రజల కొరకు అర్పించాలి. మరి క్రీస్తు తన కొరకు అర్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధుడండి. అందుకనే ఆయన నిరంతరం యాజకుడిగా ఉండి మనల్ని సంపూర్ణ సిద్ధులు చేయగలుగుతారు. అర్థమవుతుందా అమ్మా? ఓకేనా? ఇప్పుడు నిరంతరం సంఘంలో ఎందుకు జీవించాలి తెలుసా? పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన
జీవింపజేసేది. పాత నిబంధనలు ఉన్న యాజకుల కంటే క్రొత్త నిబంధనలు ఉన్న యాజకుడు నిరంతరము జీవించేవాడు. సంపూర్ణ సిద్ధి పొందిన యాజకులు నియమించింది క్రొత్త నిబంధన. అందుకనే జీవింపజేయ శక్తి కలిగినది. మేము దానికే పరిచారకులు అన్నారండి అపోస్తలుడు. కింద చదువుతాం. దినదినము బలులు అర్పించవలసిన అవసరము యేసుక్రీస్తుకు లేదు. గలవాడు కాదు తను తాను అర్పించుకున్నప్పుడు ఒకసారి ఈ పని చేసి ముగించాడు. అలా ఏటట చేయాలి, కానీ ఆయన అలా చేయవలసిన పనేమి లేదు. నీకు అర్థమైందా? వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. యోబు పత్రిక, యోబు గ్రంథం 10 అధ్యాయం. యోబు గ్రంథం 10 అధ్యాయం 5వ వచనం చదువుతాం. ఈ జీవితకాలం నీ జీవితకాలము నరుల జీవిత కాలము వంటిదా? ప్రశ్నించాడు. చూడండి, ఎవరి జీవితకాలం? దేవుని జీవితకాలం నరుల జీవిత కాలము వంటిది కాదు. అంటే ఆయన జీవితం మన జీవితం ఒకటేనా? బైబిల్ ఏం చెప్పింది? ఆయన సంవత్సరాలకు మితి లేదు. ఆయన యుగాలు ఏమన్నాడు? ఆయన యుగాలు జీవించును. అంటే ఆయన సంవత్సరాలకి ఏమి లేదు సంఖ్య. మరి మన సంవత్సరాలకి ఏముంది? సంఖ్య ఉంది. 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. అవునా? అధిక బలం ఉంటే 80 అన్నాడు. అవునా? ఇప్పుడు దాన్ని కూడా రీచ్ అవుతలేదు. యవన ప్రాయంలోనే కాలంగా ముగించుకుంటున్న వారిని చూస్తాం. 50 సంవత్సరాలు కూడా చూడలేని వారిని మనం చూస్తున్నాం. మన ఆయుష్ కాలానికి పరిధి ఉన్నది, కానీ దేవుని ఆయుష్ కాలానికి పరిధి లేదు. అందుకనే నీ ఆయుష్ కాలము, నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా? నీ ఆయుష్ కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? మీకు అర్థమవుతుందా? మన సంవత్సరాలకు పరిధి ఉంది, దేవుని సంవత్సరాలకు పరిధి. ఆయన యుగాలు జీవిస్తాడు. ఆయన మాటని ఆయన సన్నిధిలో జీవిస్తాం. మనం కూడా ఏం చేస్తాం? యుగాలు ఆయనతో జీవిస్తాం. యుగాలు ఆయనకి నచ్చినట్టుగా బ్రతికి యుగాలు జీవిద్దామా? మనకు నచ్చినట్టుగా జీవించి కొంతకాలం బ్రతికి మన ఆయుష్కాలను ముగించుకుంటామా? మన మీదే ఉంది బాధ్యత. హెబ్రీ పత్రిక 7:3 హెబ్రీ పత్రిక 7:3 ఎవడు కలుసుకుని అతని అంటే అబ్రహాముని ఆశీర్వదించను. మెల్కీషెదకు ఆశీర్వదించాడు. ఏమని? ఎవరికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనీయం, తరువాత సమాధానపు రాజనీయం అర్థమిచ్చినట్టు షాలేము రాజన అర్థమంట. షాలేము రాజనగా అర్థం ఏంటి? నీతికి రాజట, సమాధానపు రాజట. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశము లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైన వాడును లేనివాడై ఉన్నాడట. ఎవరో? మెల్కీషెదకు. ఎవరిని పోలి ఉన్నాడట? దేవుని కుమారుని పోలి ఉన్నాడో. అర్థమైందా? అంటే దేవుని కుమారుని పోలిన పాత నిబంధన యాజకులకు మెల్కీషెదకు కనబడతాడు. అలాంటి వారికి అబ్రహాం ఎదుర్కొని ఏం చేశాడంట? 10వ వంతు ఇస్తే ఆ మెల్కీషెదకు అబ్రహాం ఏం చేశాడంట? ఆశీర్వదించును. ఈ మెల్కీషెదకు ఎవరికి సాదృశ్యకున్నాడు తెలుసా? దేవుని కుమారుడైన క్రీస్తుకి సాదృశ్యకున్నాడు. అందుకనే ఆయన జీవిత కాలమునకు ఏమి లేదు, ఆది లేదు. జీవమునకు ఏమి లేదు, అంతం లేదు. ఎంతమంది అయినా ఎప్పుడు మారినా ఆయన జీవింపజేసేవాడు. ఓకేనా? ఆయన జీవిత కాలానికి ఏమి లేదు. అందుకని ఇందాక ఏమన్నాడు యోబు? నీ ఆయుష్ కాలము నరుల ఆయుష్ కాలము వంటిదా, నీ సంవత్సరముల సంఖ్య నరుల దినములు వంటిదా అని అన్నాడంటే ఆయన ఆయుష్ కాలానికి ఏమి లేదు, ఏమి లేదు, అంతం లేదు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 122వ కీర్తన 128వ కీర్తన 5వ వచనం.
సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించును. అది ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడట? సియోనులో ఆయన పరిశుద్ధ నామం ఉంది కనుక యెహోవా దేవుడు సియోనులో నుంచి యెరూషలేము నుంచి దీవించాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఆ యెరూషలేము స్థానంలో ఏముందో తెలుసా? సంఘం ఉంది. ఇప్పుడు సంఘముల నుండి ఏం చేయాలి? ఆశీర్వదించాలి. సియోనులో నుండి ఇశ్రాయేలును ఆశీర్వదించాడు, సంఘముల నుండి ప్రతి మానవులను ఆశీర్వదిస్తున్నాడు. సంఘములో ఉన్న క్రైస్తవులు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతి యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదం ఇది. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. ఎవరి సమాధానం? దేవుని సమాధానం. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం. యెరూషలేము ఎప్పుడైతే క్షేమంగా ఉందో అప్పుడు ఇశ్రాయేలు క్షేమంగా ఉన్నారని అర్థం. ఎందుకు తెలుసా? చుట్టూరు శత్రువులే. అవునా కదా? చుట్టూరు శత్రువులే. ఎవరు బందీ చేసేస్తారో, ఎవరు ఈడ్చుకుపోయి బానిసలుగా చేసుకుంటారో తెలియదు. యెరూషలేము క్షేమంగా ఉందా? ఇశ్రాయేలుకి క్షేమం. అందుకనే ఇశ్రాయేలు క్షేమంగా ఉండాలంటే యెరూషలేము క్షేమంగా ఉండాలి. ఒక మాట 22:6 చదవండి. ఎక్కడే? 122:6. 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఎవరు చేయాలి? ఇశ్రాయేలీయులు చేయాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తే యెరూషలేము క్షేమంగా ఉంటే వీరు క్షేమంగా ఉంటారు. యెరూషలేము బందీ అయిందనుకో వీరు బందీలు అయిపోతారు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు అది. యెరూషలేము ఆయన పరిశుద్ధ స్థలాన్ని ప్రేమించేవారు ఏముంది? క్షేమం ఉంది, వర్ధిల్లాగల. ఆ వర్ధిల్లడమే నీ పిల్లలను చూచేదవాలని అన్నాడు. కాబట్టి మన పిల్లలను మనం చూడాలంటే మనము మన పిల్లలు ఎక్కడ బ్రతకాలి? ఆయన సన్నిధి అయిన సంఘములో మనం బ్రతికితే. ఎక్కడ కాదండి పిల్లలను చూడటం. అక్కడికి వెళ్ళాక మన పిల్లల్ని ఎక్కడ చూస్తాం? జీవములో చూస్తాం, లేకపోతే నరకానికి పోతాం. అవునే కదా? కాబట్టి సంఘ క్షేమం కొరకు ప్రార్థించాలి. సంఘం క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. ఎందుకు సంఘం క్షేమంగా ఉండాలంటే చుట్టూరు అబద్ధ బోధన, ఎవరో జీవం నుంచి లాకపోతారో తెలియదు. కాబట్టి జాగ్రత్త సుమా. ఈ సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్నవారు అసత్యానికి లోబడకూడదు, అబద్ధాన్ని ఖండించే వరకు ఉండాలి. అలా మార్చకపోయిన వల్ల మనమేమైకూడదు, మారిపోకూడదండి. సంఘ క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే మనం వర్ధిల్లుతాం. అలా వర్ధిల్లేకొలితే మనకేమన్నా తెలుసా? ఆశీర్వాదం ఉంది. కాబట్టి ముగింపుకు ఒక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, అపొస్తలుల కార్యములు 14:27. అపొస్తలుల కార్యములు 14:27. అపొస్తలుల కార్యములు 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించారు. ఎవరట? అపోస్తలుడు. సువార్త అన్యజనులకు ప్రకటిస్తున్నప్పుడు అంటే ఎవరి ద్వారం తెరిచారట? కాబట్టి అన్యజనులు అనేకులు సంఘంలోకి ప్రవేశిస్తున్నారు అని వారికి వివరించారట. కాబట్టి ఆ ద్వారం మనకి తెరవబడ్డది. కాబట్టి మనం ఎక్కడికి వచ్చాం? సంఘములకి, దేవుని సన్నిధిలోకి వచ్చాం. కాబట్టి సువార్త విస్తారణించాలి. ఓకేనా? అక్కడ అదే మాట చెప్పాడు. కాబట్టి అన్యజనులకు దేవుడు తోడైంది. వారు వచ్చి సంఘమును సమకూర్చి. ఇవాళ మనము కూడా ఏం చేయాలి? సంఘాన్ని సమకూర్చాలి, బలపరచాలి, విడగొట్టాలి, సంఘాన్ని వేరు చేయకూడదు. ఒక మాట కొరింథీ పత్రిక 14 ముగింపు. మొదటి కొరింథీ 14 చూడండి, అక్కడ గొప్ప మాట చెప్తాను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల ఆత్మ ప్రార్థన చేయను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. ఓకేనా? ఫలవంతంగా ఉండదు. ఫలవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫలవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? భాషలతో కాదు, ఆత్మతో ప్రార్థన చేయాలి. అదే చెప్పాడు
15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, అప్పుడు సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేద్దాం, మనసుతో ప్రార్థన చేద్దాం. అలా చేయాలి, జరిగించాలంటే మనం ఏం చేయాలి? ఆత్మతో పాడాలి. పాత నిబంధనలు చెప్పండి, నా జీవితకాలం అంతా నేను ఏం చేస్తాను? నీకు మొర్ర పెడతాను. నా జీవిత దినాలను నేను బ్రతుకున్నంత కాలం నేనేం చేస్తాను? నిన్ను కీర్తించి గణపరచను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయండి, మనసుతో ప్రార్థన చేయండి. మన మనసు ఆత్మతో ఉండాలి. అంటే పరిశుద్ధాత్మను గురించి, మనం పొందిన పరిశుద్ధాత్మను గురించి ఆత్మతో, అంటే క్రొత్త నిబంధన సారంగా ప్రార్థన చేయాలి. క్రొత్త నిబంధనలు లేకుండా ప్రార్థన చేస్తా ప్రార్థన చేయలేదు. వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధులుగా ఉందాం. మనం బ్రతికినంతకాలం ఆయన నామానికి మహిమ తెద్దాం. కాబట్టి సంఘం విలువలు తెలుసుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపికను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తే మాట్లాడి థ్యాంక్ యూ.